నక్షత్రాలు. ಶಂಕುಸ್ಥಾಪನ ಮುಹೂರ್ತ ನಕ್ಷತ್ರಗಳು. ಮುಹೂರ್ತದಲ್ಲಿ ನಕ್ಷತ್ರಗಳು ರೋಹಿಣಿ ಮೃಗಶಿರ, ರೋಹಿಣಿ మృగశిర. అలా ఫస్ట్ నుంచి చెప్పరా, కొద్దిగా కట్ అయింది. శంకుస్థాపనలో నిన్న నక్షత్రాలు స్టార్ట్ చేయలేదు, ఈ రోజు నక్షత్రాలు చెప్తున్నాను. నిన్న మాసాలు, తిథులు, వారాలు చెప్పాను, ఈ రోజు నక్షత్రాలండి. రోహిణి మృగశిర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. కొన్ని ఇట్లా అడ్డంగా కనిపిస్తుందా ఏమన్నా? అట్లేం లేదు కదా, స్ట్రైట్ గానే ఉంది కదండి చూసే వాళ్ళకి. రోజులాగానే ఉందా, ఏమన్నా అడ్డంగా కనిపిస్తుందా అండి? రోజులాగే ఉందా? ఓకే ఓకే. ఎందుకంటే నేను ట్యాప్ ఇట్లా అడ్డం పెట్టుకున్నా, చాలా మంది కనిపిస్తారని. ఎవరు కనిపిస్తలేరు అనుకోని, రెగ్యులర్ గా ఒక 5, 6, 7, 8 ఉన్నారు అంతే. మిగతా వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. రోహిణి మృగశిర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త చిత్త స్వాతి. హస్త చిత్త స్వాతి. గృహ ప్రవేశానికి వేరే ఉంటాయి, గృహ ఆరంభానికి వేరే ఉంటాయి నక్షత్రాలు. ನಕ್ಷತ್ರಗಳು ನೋಡ್ರಿ, ಹಸ್ತ ನಕ್ಷತ್ರ, ಸ್ವಾತಿ ನಕ್ಷತ್ರ ಇವು ಗೃಹ ಶಂಕುಸ್ಥಾಪನ ಮಾಡಾಕ ಒಳ್ಳೆವು, ಗೃಹ ಪ್ರವೇಶ ಮಾಡಾಕ ಒಳ್ಳೆವಲ್ಲ. ಹಸ್ತಂ ಪರಹಸ್ತಂ ಗತಂ ಗತಃ ಅಂತಾರೆ. ಹಸ್ತ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಗೃಹ ಪ್ರವೇಶ ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಇರ್ತೈತೆ, బట్ గృహ ఆరంభ శంకుస్థాపన ಮಾಡಬಹುದು. ఇప్పుడు కొన్ని నక్షత్రాలన్నీ కొన్నిటికే వర్తిస్తాయి, అవి బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇచ్చే నక్షత్రాలు చాలా ముఖ్యమైన నక్షత్రాలు. గృహ ప్రవేశానికి హస్త నక్షత్రము, స్వాతి నక్షత్రము పని చెయ్యదు, కానీ ముహూర్తాల్లో ఇస్తారు. కానీ హస్తం పరహస్తం గతం గతః అని ఉంటుంది. హస్త నక్షత్రం గృహప్రవేశం చేస్తే ఇల్లు అమ్ముకుపోతాడు అని. అలాగే స్వాతి నక్షత్రంలో కూడా గృహ ప్రవేశానికి మంచిది కాదు. కాబట్టి గృహ ప్రవేశానికి మంచిది కాదు, కానీ గృహ ఆరంభానికి శంకుస్థాపనకి మంచివే. ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర తర్వాత ఆಮೇಲೆ హస్త చిత్త స్వాతి, హస్త చిత్త స్వాతి, అనురాధ శ్రవణం, అనురాధ శ్రవణం, అనురాధ శ్రవణం, అనురాధ శ్రవణం, అనురాధ శ్రవణం, అనురాధ శ్రవణం, ధనిష్ట శతభిషం రేవతి. ధనిష్ట శతభిషం రేవతి. శ్రవణం తర్వాత ధనిష్ట శతభిషం రేవతి అన్న అంతే. శ్రవణము ధనిష్ట శతభిషం రేవతి. కట్ అయింది అందుకు అడిగా. చట్నీ क्या అది? ధనిష్ట శతభిషం రేవతి. మరి నేను గదే అడిగినది చట్నీ क्या అని. దాని ఇట్లా పచ్చడిలా చేస్తావా? అన్న గురువారు ఎడుగుపోయినప్పుడే కట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి
లగ్నాలు ఆ లగ్నాలు రాసుకోండి. వృషభ మిథున కన్యా ధనస్సు కుంభమీనములు గురుగారు కుంభమీనములు గురుగారు ఇట్లాంటి లగ్నాలు నిర్ణయం చేసేటప్పుడు ఆ లగ్నాధిపతి కూడా ఎక్కడున్నది చూసుకోవాలా గురుగారు? అట్లా లగ్నాధిపతి ఎక్కడున్నది ఏం అవసరం లేదు. లగ్నంలో శుభగ్రహాలు ఉన్నాయా, కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉన్నాయా చూసుకోవాలి. దీనికి లగ్నాధిపతితో సంబంధం ఉండదు. ఓకే గురు. అట్లా కూడా చూసుకుంటే చెప్పండి. నెక్స్ట్ విశేషాలు. గురుగారు చెప్పండి. ఈ శంకుస్థాపనకు స్థిర లగ్నాలు బెస్టా, చర లగ్నాలు బెస్ట్? చర లగ్నాలే బెస్ట్. చర లగ్నాలు ఇక్కడ ఏ లేదు అనుకోవద్దండి. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు మిథునం కూడా చర లగ్నమే అవుతుంది, ధనస్సు చర లగ్నమే అవుతుంది. కానీ గ్రహ సంపత్తి బలంగా ఉన్నది ఏదైనా స్వీకరించవచ్చు. మామూలుగా ఒక్క మాట చెప్తారు, చర లగ్నాలు చాలా మంచిది అని. చర లగ్నాలు అన్నిటికీ కుదరవు అనమాట. కుదరినప్పుడు ఈ వృషభ, మిథున, కన్య, ధనస్సు, మీన, కుంభ లగ్నాలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వృషభం స్థిర లగ్నం అవుతుంది. వృషభం స్థిర లగ్నమే కాదు? అవును, వృషభం స్థిర లగ్నమే అయినా కూడా వృషభ లగ్నం చేసుకోవచ్చు. మిథునంలో కూడా చేసుకోవచ్చా గురు? దిస్వభావ లగ్నాలు అన్నిటికీ మంచివే. మధ్యమం అనమాట. చర ఉంటది, స్థిర ఉంటది దిస్వభావాల్లో. మనం చదువుకున్నాం కదా, దిస్వభావాలు అంటే చర స్వభావం, స్థిర స్వభావం రెండు ఉంటాయి అని చదువుకున్నాం కదండి. అట్లా తీసుకోవాలండి. నెక్స్ట్ రాసుకోండి విశేషాలు. చతుర్థ అష్టమ ಶುದ್ಧುలు ಕಂಪಲ್ಸರಿ ఉండాలి. ಚತುರ್ಥ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಕಂಪಲ್ಸರಿ ಇರ್ಬೇಕು ನೋಡ್ರಿ, ಖಂಡಿತವಾಗಿ ಇರ್ಬೇಕು. ಚತುರ್ಥ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಅಂದ್ರೆ ಚತುರ್ಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರದು. ఇక్కడ ముహూర్తానికి శంకుస్థాపన ముహూర్తం లగ్నము నుండి 4వ ఇంట్లోన 8వ ఇంట్లోన ఏ గ్రహము ఉండకూడదు. ನೋಡ್ರಿ, ಲಗ್ನದಲ್ಲಿ ಗುರು ಶುಕ್ರರು ಇರುವಾಗ ಶಂಕುಸ್ಥಾಪನ ಮಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ 100 ವರ್ಷಗಳು ಆಯುಷ್ ಇರ್ತೈತೆ ಮನೆಗೆ. లగ్నంలో ముహూర్త లగ్నంలో గురు శుక్రులు ఉన్నప్పుడు కట్టినది శంకుస్థాపన చేసిన ఇంటికి 100 సంవత్సరాల ఆయుష్ ఉంటది. ಲಗ್ನದಲ್ಲಿ ಗುರುವು ಅಥವಾ ಶುಕ್ರ ಇಬ್ಬರು ಇದ್ರೆ ಆ ಮನೆಗೆ 100 ವರ್ಷಗಳು ಇರ್ತಾವ ನೋಡ್ರಿ. ಇನ್ನ ಏನಾಗ್ತೈತೆ, ಅತ್ಯಂತ ಮಂಗಳಕರ ಭೋಗಗಳು ಸಿಗ್ತವೆ ಅಂತ. అత్యంత మంగళకరమైన భోగములు అనుభవిస్తారు వాళ్ళు అని. ನೋಡ್ರಿ, ಇದನ್ನ ನೆನ್పెట్టుకోರಿ, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. లగ్నంలో గురు శుక్రులు ఉండేలాగా చూసుకోవాలి. పాపగ్రహాలు ఉండకూడదు. శని, కేతువులు, రాహువు,
కుజుడు, రవి ఇలా ఉండకూడదు. బుధ ఇద్దరును 50 ವರ್ಷ ఆయుష్ ప్రమాణం అనిగే. ఒక బుధుడున్నా కూడా 50 సంవత్సరాల ఆయుష్ ఉంటుందండి. బుధుడున్నా కూడా 50 సంవత్సరముల ఆయుష్ ఉంటుంది. ಬುಧ ಇದ್ರುನು 50 ವರ್ಷ ಆಯುಷ್ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ఒకసారి చెప్పరా? గురు శుక్రులు లగ్నంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ఇంటికి 100 సంవత్సరాల ఆయుష్. బుధుడు ఒక్కడే ఉంటే 50 సంవత్సరాలు. ఆ ఇంట్లో గురుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు ఉన్నప్పుడు కట్టిన ఇంట్లో ఆ నిండు ఆయుష్ ఉంటుంది. అత్యంత మంగళకర భోగములు అనుభవిస్తారు. చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ಕರ್ತರಿ ಕಾಲಂలో ಶಂಕುಸ್ಥಾಪನ చేయరాదు. ನೋಡ್ರಿ, ಕರ್ತರಿ ಕಾಲದಲ್ಲಿ ಶಂಕುಸ್ಥಾಪನ ಮಾಡಬಾರದು. ಕರ್ತರಿ ವಾಸ್ತು ಕರ್ತರಿ ಅಂತಾರೆ. వాస్తు కర్తరిలోన శంకుస్థాపన చేయకూడదు. యజమాని భార్య 5 నెలలు నిండితే గర్భవతి అయితే చేయకూడదు. ఇది కూడా రాసుకోండి దీంట్లోనే. ನೋಡ್ರಿ, ಇದನ್ನು ಬರೀರಿ. ಯಜಮಾನಿ ಎಂತೆ 5 ತಿಂಗಳು ಗರ್ಭವತಿ ಆಗಿದ್ರೂ ಮಾಡಬಾರದು. 5 ತಿಂಗಳು ಬಂದವಂದ್ರೆ ಮಾಡಬಾರದು. 4 ತಿಂಗಳ ಒಳಗಡೆ ಮಾಡಬಹುದು. 5 ಬಂದಿದಾವಂದ್ರೆ ಮಾಡಬಾರದು. 4 నెలలు ఉన్న పర్వాలేదు. 5వ నెల కొంతమంది అయితే గర్భవతి తెలిసినప్పటి నుంచే వద్దంటారు. ఇంట్లో ఒప్పుకోరు కొంతమంది, చాలా మంది ఆడవాళ్ళు. కాబట్టి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు యజమాని శంకుస్థాపన చేయరాదు. గుంతలు తవ్వడము చేయరాదు. చెట్లు నరకడము చేయరాదు. ఇవి ముఖ్యంగా యజమానికి. యజమాని జాతకంలో కుజుడు బాగుంటే స్థలం తొందరగా దొరుకుతుంది. గురువు బాగుంటే మంచి ఇల్లు కట్టుకుంటాడు. గురుడు కుజుడు ఇద్దరు బాగుంటే మంచి స్థలము మంచి ఇల్లు లబ్ధి అవుతుంది. ನೋಡ್ರಿ, ಜಾತಕದಲ್ಲಿ ಅಂಗಾರಕ ಮಂಗಳ ಗ್ರಹ ಚಲೋ ಇದ್ರೆ ಒಳ್ಳೆ ಪ್ಲೇಸ್ ಸಿಗುತ್ತೆ. ಒಳ್ಳೆ ಪ್ಲೇಸ್. ಗುರು ಚಲೋ ಇದ್ರೆ ಅದರಲ್ಲಿ ಚಲೋ ಮನೆ ಕಟ್ಕೊಂತಾನೆ. ಮಂಗಳ ಮತ್ತು ಗುರು ಇಬ್ಬರು ಇದ್ರೆ ಇನ್ನ ಭಾರಿ ಅತ್ಯಂತ ಶುಭ ದಿನ. ಜಲ್ದಿ ಒಳ್ಳೇದು ಪ್ಲೇಸ್ ಸಿಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ, ಒಳ್ಳೆ ಈ ಮನೆನೂ ಆಗ್ತೈತೆ. జాతకంలో గురుడు కుజుడు బలంగా ఉంటే మంచి స్థలాలు మంచి ఇండ్లు ఉంటాయని రాసుకోండి. జాతకంలో కుజుడు గురువు బలంగా ఉంటే. ఇవి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడే చూసుకుంటారు కాబట్టి ఆ భక్తులు అడుగుతారు, మాకు గృహయోగం ఉందా లేదా అన్నప్పుడు గురువు బలంగా ఉన్నాడా చూసుకోవాలి. చతుర్థంలో జన్మ జాతక రీత్యా చతుర్థంలో శుభగ్రహాలు ఉంటే మంచి ఇల్లు ఉంటది. ಜನ್ಮ ಜಾತಕ ರೀತಿಯ ಚತುರ್ಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಭ ಗ್ರಹಗಳಿದ್ರೆ ಒಳ್ಳೆ ಮನೆ ಸಿಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ. నెక్స్ట్ ಶಂಕುಸ್ಥಾಪನೆ అయినాక నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే, ಶಂಕುಸ್ಥಾಪನೆ ಆಗಿದ ಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ಕಾರ್ಯಕ್ರಮ ಏನಂದ್ರೆ ప్రధాన ద్వార నిర్మాణ. ప్రధాన ద్వారం ఎత్తుట రాసుకోండి. ప్రధాన ద్వారం ఎత్తుట. ద్వారం అంటే తెలుసు కదండి, చౌకోట్ పెడతారంటారు కదా. చౌకోట్, ఆమె ఇంటికి చౌకోట్ పెడుతున్నాం, ఏ రోజు పెట్టాలని అడుగుతారు. ఎవరు ఏదో అన్నారు ఏంటండి?
అదే సార్, చౌకోట్ చౌకోట్. గురుగారు ఇంతకుముందు కొన్ని ముఖ్య విషయాలు చెప్పినారు కదా గురుగారు. ఆ, అయితే గృహప్రవేశంలో కూడా కొన్ని కొన్ని నక్షత్రంలో చేస్తే ప్రాబ్లం అవుతుందని ఉంటది కదా గురుగారు. అవును ఉంటదిగా. అయినప్పటికీ కూడా ఉంటది కదా గురుగారు. ఆ? మంచి నక్షత్రాలు అయినప్పటికీ కూడా ఆ నక్షత్రంలో చేయొద్దని అన్నట్టు ఉంటది కదా గురుగారు. నువ్వు ఇప్పుడు నక్షత్రాలు రాసుకున్నావా లేదా నేను చెప్పినవి? హలో మధ్యలో బాబు. గ్యాప్ వచ్చింది. కాదు, నేను నక్షత్రాలు చెప్పినా కదా, అదే నక్షత్రాలను శంకుస్థాపన చేయాలి అంతే. అవి చాలా ఓకే. మంచివి. అశ్విని నక్షత్రం కూడా మంచిదే, కానీ అశ్విని నక్షత్రంలో గృహారంభం చేయరాదు. ఓకే గురువు. నేను కొన్ని చెప్పాను. రోహిణి, మృగశిర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, రేవతి ఈ నక్షత్రాలలోనే చేయాలి. మిగతా ఓకే. శుభ నక్షత్రాలు ఉన్నాయి కొన్ని, కానీ దాంట్లో చేయకూడదు. ఇప్పుడు చెప్పినవే దీన్ని తీసుకోవాలి. వేరే ఆయన ఓకే. పెడతాడు శ్రవణ నక్షత్రం, ఇది మన మామూలుగా ఇది ఏమంటారు రోహిణి అశ్విని నక్షత్రం కూడా పెడతారు కొంతమంది, కానీ అది అంత అనుకూలం కాదనమాట. ఓకే. ద్వారం ఎత్తదని రాసుకోండి. ಶುಭತಿಥಿಗಳು ಶುಭವಾರಾలు. శుభతిథి శుభవారాలు ಗೊತ್ತಲ್ರಿ ನಿಮ್ಗೆ? శుభతిథి శుభవారాలు అంటే తెలుసు కదా. ఇంకా సోమ బుధ గురు శుక్రవారాలు, సోమ బుధ గురు శుక్రవారాలు. శుభతిథులు అంటే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, బహుళ పాడ్యమి. అవే ఇంకా కంటిన్యూ. ಶುಭತಿಥಿ ಶುಭವಾರಗಳು. నక్షత్రాలు మోస్ట్ ఇంపార్టెంట్ ನೋಡ್ರಿ. నక్షత్రం బరీರಿ, నక్షత్రం రాసుకోండి. హస్త, రేవతి, మూల. హస్త, రేవతి, మూల. హర హర మహాదేవ. హస్త, రేవతి, మూల. పునర్వసు, పుష్యమి. పునర్వసు, పుష్యమి. పునర్వసు, పుష్యమి. పునర్వసు, పుష్యమి. అనురాధ, అశ్విని. అనురాధ, అశ్విని. అనురాధ, అశ్విని. ధనిష్ట, శ్రవణం. ధనిష్ట, శ్రవణం. ధనిష్ట, శ్రవణం. రోహిణి, స్వాతి. రోహిణి, స్వాతి. రోహిణి, స్వాతి. మృగశిర, చిత్త. మృగశిర, చిత్త. ఇవో ಒಳ್ಳೆ ఉంటాయి. అన్న ఒక్కసారి రిపీట్ చేస్తారా అన్న? ఒక్కసారి చేస్తా. హస్త, రేవతి, మూల. పునర్వసు, పుష్యమి, అనురాధ. అశ్విని, ధనిష్ట, శ్రవణం. రోహిణి, స్వాతి, మృగశిర, చిత్త. ఇవి మంచివి నక్షత్రములు. తారాబలం చంద్రబలం చూసి చెప్పాలి. తారాಬಲ ಚಂದ್ರಬಲ ನೋಡಿ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ ಅಷ್ಟೇ. తారాబలం చంద్రబలం నక్షత్రాల్లో చూసి చెప్పడమే.
నెక్స్ట్ రాసుకోండి. ఇంకొకటి స్లాబు వేయుటకు. స్లాబు దీంట్లోకి లగ్నాలు అవసరం లేదన్నా? దీనికి కూడా అవసరం లేదు, స్లాబ్ కూడా అవసరం లేదు. సేమ్ ఇప్పుడు చెప్పినవే స్లాబ్ కూడా ఇదే నోటి సేమ్. ఇవే తిథి, ఇవే వారಗಳು, ఇవే నక్షత్రಗಳು. స్లాబ్ కూడా ఇష్టే ದುರ್ಮುಹೂರ್ತ ವರ್ಜಂ ఉండకుండా చూడాలి ನೋಡ್ರಿ. ಇವೇ ಸೇಮ್ ಇವಾಗ ಹೇಳಿದ ದ್ವಾರ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದುವೆ ತಿಥಿ ವಾರ ನಕ್ಷತ್ರಗಳು ಅವೇ ಸರಿ ಹೋಗ್ತವೆ. ಬಟ್ ವರ್ಜ ದುರ್ಮುಹೂರ್ತ ಇರಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಪ್ರಾರಂಭ ಮಾಡುವ సమయದಲ್ಲಿ ವರ್ಜ దుర్ముహూర్త ఇరబార్దు. స్లాబ్ వేయడానికి కూడా ఇవే, కానీ స్లాబ్ వేసేటప్పుడు టైం చెప్తాం కదా మనము, ఆ టయానికి దుర్ముహూర్తము వర్జము ఉండరాదు. దుర్ముహూర్తము వర్జము లేకుండా చెప్పాలి. నక్షత్రాలు ఇవే ఉంటాయా గురువు గారు? సేమ్ సార్. నక్షత్రాలు, వారాలు ఇప్పుడు చెప్పినవి అన్ని అవే, ఇవే ఉంటాయండి. అష్టమి మంచిదంటారు గురువు గారు. అష్టమి అష్టమి వద్దు సార్. భక్తులు చాలా మంది ఒప్పుకోరు. మళ్ళీ మీరు అక్కడి పక్క ఒప్పుకుంటారేమో గానీ ఇటుపక్క అష్టమి ఉంటే ఏరు. రేపే అష్టమి ఉంది, అష్టమి కష్టమి అని చెప్పి చెప్తారనమాట. మామూలుగా చెప్పాలంటే అష్టమి జయతిథి, కానీ కొంతమంది అష్టమికి ఒప్పుకోరు. అలా ఉంటుంది. సరే నెక్స్ట్ రాసుకోండి. తారాబలం చంద్రబలం కంపల్సరీ. తారాబలం తర్వాత లగ్నాలు అంతేనా గురుగారు? లగ్నాలు అవసరం లేదు దీనికి, లగ్నాలు అవసరం లేదు. టైం మంచి సమయం చూసుకొని చెప్పాలి. ఇంకోటి ఇంకొక ఇది రాసుకోండి. ఈ రోజు ఒక శ్లోకం ఉంది, ఒకటి లాస్ట్ శ్లోకం. ఇదొక్కటి రాసుకోండి. ఏంటిదంటే శుక్ర పంచ సహస్రాని బుధ పంచశతాని చ లక్షమేకంతు దోషానం హతి. శ్లోకం రాసుకోండి. ఇంకా ఇదొక్కటి మీరే నిమ్నివే బరలి. ಇದೊಂದು శ్లోక. శుక్ర పంచ సమయం చెప్పు రాసుకోండి. శుక్ర పంచ సహస్రాని, పంచ సహస్రాని, శుక్ర పంచ సహస్రాని, బుధ పంచశతాని చ, బుధ పంచశతాని చ, బుధ పంచశతాని చ లక్షమేకంతు దోషాణం, లక్షమేకంతు దోషాణం. స్వామి బుధ పంచశతాని లక్షమేకం దోషాణం. పంచసహస్రాన్ని బుధ పంచశతాని లక్షమేకంతు దోషాణం, లక్షమేకంతు దోషాణం, లక్షం ఏకం తు దోషాణం. గురుః కేంద్రే వ్యపోహతి, గురుః కేంద్రే ವ್ಯಪೋಹತಿ. ಈಗ ತಾತ್ಪರ್ಯವನ್ನು ಬರೀರಿ. ಕೇಂದ್ರ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಕ್ರನಿದ್ರೆ 5,000 ದೋಷಗಳು. ಕೇಂದ್ರದಲ್ಲಿ ಅಂದ್ರೆ 14710 ನಲ್ಲಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಲಗ್ನದಲ್ಲಿ ಶುಕ್ರನಿದ್ರೆ 5,000 ದೋಷಗಳನ್ನು, ಬುಧ ಗ್ರಹ ಇದ್ರೆ 500 ದೋಷಗಳನ್ನು, ಗುರು ಲಗ್ನದಲ್ಲಿದ್ರೆ 1,00,000 ದೋಷಗಳನ್ನು ಹೋಗ್ತವೆ ಅಂತ, దోష పరిహార ಆಗ್ತವೆ. లగ్నంలో గాని కేంద్రంలో గాని శుక్రుడు ఉంటే 5,000 దోషాలు,
బుధుడు ఉంటే 500 దోషాలు, గురువు ఉంటే 1,00,000 దోషాలు పరిహారం అవుతాయి. గురుడు లగ్నంలో గాని కేంద్రంలో గాని ఉంటే 1,00,000 దోషాలు పోగొడతాడు. శుక్ర 500 సహస్రాని బుధ 500 చ 1,00,000 దోషాణం గురు కేంద్ర విపోహతి. మొత్తం 3 శ్లోకాలు చెప్పానండి. ముహూర్త భాగంలో 3 శ్లోకాలు చాలా బాగా మీరు కంఠస్థం చేసుకుంటే కూడా బాగుంటుంది. స్థితి దోషం హరే ద్వారం, వార దోషం హరే స్తభ, స్తభ దోషం హరే లగ్నం, లగ్న దోషం హరే గ్రహ, గ్రహణమయుతం దోషం లగ్న కేంద్ర గురో భృగు. ఇదొకటి. తర్వాత ఎత్రైకాదశగే సూర్యే దోషానాశం యుత్సదా స్మరణాదేవ రుద్రస్య పాపం జన్ శతోద్భవం. శుక్ర 5 సహస్రాని బుధ 500 చ 1,00,000 దోషాణం గురు కేంద్రే విపోహతి. ఇవి 3 శ్లోకాలు బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు. ముహూర్తం నిర్ణయం చేసినప్పుడు ఎవరైనా అడుగుతారు, స్వామి 4వ ఇంట్లో గృహ ప్రవేశానికి 4వ ఇంట్లో పాపగ్రహం ఉంది కదా, ఎట్లా పెట్టినావు అంటారు ఆయన. మనం చెప్పాలి, లగ్నంలో గురువు ఉన్నాడండి, చతుర్థ శుద్ధి లేకున్నా కూడా ఆ చతుర్థ శుద్ధి యొక్క దోషాన్ని లగ్నంలో గురువు ఉన్నందుకు పరిహారం చేస్తాడు అని చెప్పాలి. ఎట్లయితేదయ్యా అంటే చెప్పాలి, శుక్ర 5 సహస్రాని బుధ 500 చ 1,00,000 దోషానం గురు కేంద్ర విపోహతి అన్నారు. గురువు లగ్నంలో గాని కేంద్రంలో గాని ఉంటే ముహూర్తానికి 1,00,000 దోషాలు పోతాయని చెప్పినారు. కాబట్టి గురువు కేంద్రంలో ఉన్నందుకు నిర్ణయం చేశాము చెప్పాలి. ನೋಡ್ರಿ ಮುಹೂರ್ತ ನೆಡುವಾಗ ಅದನ್ನ ಶುದ್ಧ ಇಲ್ಲ ಚತುರ್ಥ ಈ ಗೃಹ ಆರಂಭಗೆ ಶಂಕುಸ್ಥಾಪನೆಗೆ 2 ಶುದ್ಧಿ ಬೇಕು. ಯಾವಾವು ಅಂದ್ರೆ ಚತುರ್ಥ ಶುದ್ಧಿ, ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ. ಒಂದೊಂದ್ಸರಿ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಸಿಗೋದು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗ್ತತೆ. ಅವಾಗ ಅವ್ರು ಹೇಳ್ಬೇಕು, ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗಿದ್ರೆ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಹೆಂಗನು ಮಾಡ್ಕೋಬಹುದು, ಯಾಕಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ದೋಷಗಳು ಪರಿಹಾರ ಆಗ್ತವೆ, ಅದಕ್ಕ ನಾವ್ ಇದಿಟ್ಟಿವಿ ಅಂತಾನು ಹೇಳ್ಬೋದು ನೀವು. గురుగారు ఒక్కోసారి అష్టమ శుద్ధి చూస్తే చతుర్థ శుద్ధి ఉండదు, చతుర్థ శుద్ధి చూస్తే అష్టమ శుద్ధి ఉండదు గురుగారు. అట్లా దాంట్లో రెండుంటే ఏది చూసుకోవాలి గురుగారు? మామూలు ఏది వదిలేసి ఒకటి పెట్టుకోవాలి? అదే ఏదైనా వదిలే గాని లాభంలో రవి గాని లగ్నంలో గురు శుక్రులు గాని ఉండేలాగా చూసుకోవాలి. అది ముఖ్యం చూడండి. అలా ఇప్పుడు గురువు మాత్రం లగ్నంలో కేంద్రంలో ఉంటే 1,00,000 పోతాయి కదా, అదే విధంగా శుక్రుడు బుధుడు ఉంటే కూడా నడుస్తుందా? శుక్ర బుధుడు 5,500 దోషాలు, శుక్రుడు ఉంటే 5,000 దోషాలు పోగొడుతున్నాడు కదా. అంటే లగ్న కేంద్రం అని చెప్పే కదా, లగ్నంలో కూడా అంటున్నా. అదే బాబు, కేంద్రంలో ఉన్నా లగ్నంలో ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. హలో, ಕ್ಲಾಸ್ ನಲ್ಲಿ ಇದು ಸರ್ 9 ಗಂಟೆಗೆ ಮಾಡ್ತೀರಾ? అదే అండి, ఇప్పుడు మామూలుగా మీకు ఇలా మనకి లగ్నంలో ఉన్న కేంద్రంలో ఉన్నా కూడా మంచిదే, కానీ వివాహానికి కేంద్రంలో ఉండాలని చెప్పి సప్తం కూడా కేంద్రం కదా, సప్తంలో శుభగ్రహం ఉంటే అని చెప్పుకోకూడదు. ఏ ముహూర్తానికి అయితే శుద్ధులు ఉంటాయో దానికి చూసుకొని చెప్పాలి. ఇప్పుడు చతుర్థ శుద్ధి ఉంది అట్లని చెప్పి చతుర్థంలో 4వ ఇంట్లో గురువు ఉంటే దోషాలు పోతాయి కేంద్రంలో అనుకోకూడదు. ఎందుకంటే ఆ ముహూర్తానికి చతుర్థ శుద్ధి ఉంది కాబట్టి అక్కడ గురువు కేంద్రంలో 4వ ఇంట్లో పనికిరాడు, 1, 7, 10లో పనికొస్తాడు. అట్లా చూసుకోవాలి అన్ని. అది ఇది 2 కంబైన్ చేసుకొని చూడాలి. ఇవండి. ఇంకొక ముహూర్తం ఉంటది మనకి బాకీ, గృహ ప్రవేశ ముహూర్తము. అదొక్కటి రేపు చెప్తాను. గృహ ప్రవేశ ముహూర్తం చెప్తే మనకి ముహూర్త భాగం మొత్తం కూడా కంప్లీట్, ముహూర్త భాగం మనకి కంప్లీట్ అయిపోతుంది. అది ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఎవరైనా. రేపటితోటి మనకి ఈ యొక్క ముహూర్త ప్రకరణము ముగుస్తుంది. ప్రశ్న ప్రకరణం సోమవారం నుండి ప్రారంభం అవుతుంది. ప్రశ్న దానికి పీడిఎఫ్ వస్తుందా ప్రకటన? మరి పీడిఎఫ్ ఏమైనా వస్తుందా ప్రశ్న? ఇంకేం రాదు, పీడిఎఫ్ రాదు, ఇంకా రాసుకోవాలి. పీడిఎఫ్ ఉండదు ఇంకా.
ఓన్లీ రాసుకోవాలి. ప్రశ్నలు చెప్తాను, ఒక్కొక్క ప్రశ్నకి ఏ విధంగా చూడాలి. వివాహ ప్రశ్న వచ్చింది, జాతకం లేదు, వాళ్ళకి ప్రశ్న అడిగినారు ఎట్లా చూడాలి చెప్తా. సంతాన ప్రశ్న ఎలా చూడాలి ఇవన్నీ చెప్తాను. చాలా సింపుల్ ఉంటుంది. ప్రశ్న భాగం వస్తే కనుక ప్రశ్నలే చూస్తారు, ఇంకా వేరే ఏమి చూడరు. ఇంకా అలా ఉంటుంది ప్రశ్న. ఎందుకంటే సింపుల్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది, అందుకనే ఎక్కువ ప్రశ్నలు చూస్తారు. చాలా మంది నాకు తెలిసినంత కూడా హోరాలు ప్రశ్నలే, హోరా సమయాలు చూసుకొని చెప్తూ పోతుంటారు, ప్రశ్నలు చూస్తారు. ఈ టైంకి ఏముంది, ఇప్పుడు లగ్నం ఇదైంది, లగ్నానికి ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతారో కూడా చెప్పేస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ప్రశ్న అడుగుతారో కూడా చెప్పొచ్చు అనమాట. అట్లా చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ తులా లగ్నం ఉంది, తులా లగ్నం ఉంటే తులా లగ్నంలో అడిగితే ఏమవుతుంది, తులా లగ్నం దేనికి సంబంధించింది అట్లా చెప్పేస్తారు. ఇప్పుడు వివాహ సంబంధమే అడుగుతారు, ప్రశ్నలు అడిగినా ఈ సమయంలో ఇప్పుడు తులా లగ్నం అడిగేలంతా పెళ్లి గురించి, పెళ్లి అయిన తర్వాత గురించి, పెళ్లి కావడానికి గురించి, ఇవే పెళ్లికి సంబంధించినవే అడుగుతారు అన్నమాట. ఎవరైనా అడుగుదాం అనుకున్నా అలే. వృశ్చిక లగ్నం అంటే ఆరోగ్యం చెడిపోయి రోగస్థితిలో ఉన్న వాళ్ళు అడుగుతారు. ధనుస్సు లగ్నం అయితే ఏం అడుగుతారు. ఇట్లా మనం వాళ్ళు అడుక్కోక ముందు కూడా మనం చెప్పొచ్చు అనమాట. అవన్నీ రాపిస్తాను. ప్రశ్న రాసుకుంటేనే అర్థం అవుతుంది, పీడిఎఫ్ ఇస్తే అర్థం కాదు. అన్న ఇది మనకు శుభతిథులని తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, బహుళ పాడ్యమి అని చెప్పారు కదన్నా. అవును అంతే. శంకుస్థాపనలో బహుళ పాడ్యమి చెప్పలేదన్నా, దానికి ఉండదన్నా? ఉంటుంది, బహుళపాఠ్యం చేసుకోవచ్చు. అందుకేనా. ఇంకా శుభవారాలు అయితే సోమ, బుధ, గురు, శుక్రవారాలు అంతే. అంతే. అన్న ఇప్పుడు అబ్జెత్ లగ్నము అన్న, అబ్జెత్ లగ్నం ఉంటుంది అన్న. ఇప్పుడు మనకు వివాహానికి ముహూర్తం అన్న. ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి చేయాలి చెప్పు అన్న, అర్జెంట్ గా పెళ్లి చేయాలి, వివాహ ముహూర్తము లగ్నము అన్ని సరే సెట్ కావట్లేదంటే మనము డైలీ అబ్జెక్ట్ లగ్నం ఉంటుంది, డైలీ పెట్టుకోవచ్చా అలా ఒకవేళ ఉంటే? దేనికి వివాహానికి అబ్జెక్ట్ లగ్నం ఎట్లా పెడతావు? పెట్టకూడదుగా. అభిజిత్ లగ్నం కాదు, ముహూర్తం ఉంటేనే పెట్టాలి. అట్లా లేకుండా పెట్టుకుంటూ పోకూడదు అట్లా. అంటే మన పంచాంగాలు అభిజిత్ లగ్నం అనేది రాస్తే మాత్రం పెట్టాలి. మరి పంచాంగంలో అన్ని చూసుకొని పెడతారు కాబట్టి అవి ఉంటేనే పెట్టాలి, లేకుంటే పెట్టకూడదు. ఇప్పుడు మనకు శంకుస్థాపన కావచ్చు, ఆ ద్వారం ఎత్తడం కావచ్చు, ఇంకో ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు మనకు లగ్నాలు చెప్పారు కదా, మనకు స్థిర లగ్న, చర లగ్నాలు చేసుకోవాలని చెప్పారు కదా. అవి ఒక్కొక్క సమయంలో మధ్యాహ్నము, సాయంకాలం వస్తుంటాయి. ఆ లగ్నం అప్పుడు ఉన్నప్పుడు సాయంకాలం పూట, మధ్యాహ్నం పూట చేయకూడదు. అట్లా చేయకూడదు. అంతేగాని అంతేగాని నువ్వు డైరెక్ట్ ముహూర్తం నిర్ణయం చేయకూడదు. పంచాంగంలో ఉన్నవే వాడాలి నువ్వు. ఓకే అన్న. ముహూర్తాలు ఎవరు కూడా మీ అంతకు మీరు నిర్ణయం చేయకూడదు. మీరు చేయాలంటే మీరు సిద్ధాంత భాగం ఏదైతే గణిత భాగం ఉందో అది చదివి ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినారయ్యా మాకు అంటే, నువ్వు పంచాంగంలో ఇచ్చిన ముహూర్తం ఏది బలమైంది, తిథి వారాలు బాగున్నాయా లేదా, దానికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయా, వేరే నక్షత్రాలు ఉన్నాయా, అవి చూసుకోవడానికి ఈ ముహూర్తం ఎంత బలమైంది అని చూసుకోవడానికి మాత్రమే నీకు ఇవన్నీ కూడా తెలుసుకునేది. నువ్వు సొంతంగా నిర్ణయం చేయడానికి కాదు. ఏదైతే బాగా గుర్తు పెట్టుకోండి. ఇంకా అంటే కొన్ని రాత్రి సమయంలో కూడా మనకు పంచాంగాలు వస్తాయి కదా, ఉంటాయి. మీకు పంచాంగంలో ఉంటే పెట్టేసేదే మీరు. ఇంకా వివాహాలకు అంతే పంచాంగంలో ఉంటే పెట్టేయచ్చు. అట్లా. గురుగారు, శంకుస్థాపన ముహూర్తంలో జన్మజాతకంలో చతుర్థంలో అది కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏం లేదండి, మామూలుగా ఇల్లు గాని స్థలం గాని వాళ్ళకి మంచిగా ఉందా లేదా, ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి నిజమైన జాతకంలో గృహయోగం ఉందా లేదా అంటే, చతుర్థ స్థానంలో శుభగ్రహాలు కానీ, చతుర్థాధిపతి శుభగ్రహంతో కలిసి ఉండడం, శుభస్థానాల్లో ఉంటే వాళ్ళకి గృహయోగం అనేది ఉంటుంది అనేది ఫస్ట్. గృహయోగానికి ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్థలం తీసుకుంటాం. కాబట్టి స్థలం అంటే కుజుడు. గృహ నిర్మాణం అయిన తర్వాత గృహం ఏర్పడేది గురుడు. కొంతమంది శుక్రగ్రహాన్ని కూడా తీసుకుంటారు, గురుడే మేను. జాతకంలో గురువు కుజుడు బాగుంటే మంచి స్థలాలు, మంచి ఇండ్లు ఉంటాయి వాళ్ళకి అని చెప్పవచ్చు.
చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉండడము, 6వ ఇంటి వాడు 4వ ఇంట్లో ఉండడము, 8వ ఇంటి వాడు 4వ ఇంట్లో ఉండడము, 12 ఇంటి వాడు 4వ ఇంట్లో ఉంటే వాళ్ళ డబ్బులు చేతిలో ఉన్నా కూడా స్థలం కొనుక్కోలేరు, ఇల్లు కట్టుకోలేరు వాళ్ళు. అట్లా ఉంటుంది. కాబట్టి చతుర్థము శుభగ్రహం శుభ సంపత్తి కలిగి ఉంటే మంచి తొందరగా వాళ్ళకి ఇల్లు అవుతుంది, స్థలాలు ఉంటాయి. ఇంకోటి మీ జాతకంలో చూసుకోండి, కుజుడు ఏడుంటాడో ఆ రాశి సంబంధించిన దగ్గరలో మీ ఇల్లు ఉంటాయి. ఒకవేళ కుజుడు కర్కాటక రాశిలో కానీ మీన రాశిలో ఉన్నారనుకోండి, మీ ఇండ్లు మీ స్థలాలు మీకు అన్ని కూడా నీళ్ళ దగ్గర ఉంటాయి మీవి. లేదు ధనుసు రాశిలో కుజుడు ఉన్నాడు అనుకోండి, దేవాలయాల దగ్గర మీ ఇండ్లు ఉంటాయి. అట్లా మీరు ఈజీ చూసుకోవచ్చు. ఇంకా అన్ని చెప్పలేను, అన్ని క్లియర్ గా అంటే ఒక 2, 3 అట్లా అంతవరకే చెప్పిన. అంటే జలరాశుల దగ్గర ఉంటే జల ప్రాంతాల దగ్గర ఉంటాము, లేదు దుస్వభావ రాశుల దగ్గర ఉన్నప్పుడు దానికి సంబంధించింది. అట్లా కొద్దిగా మనకి దాని దగ్గర కుజుడు నుంచే మనకి గృహం ఇల్లు సంబంధం, స్థల సంబంధం ఏర్పడుతుంది. అందుకే మన జాతకంలో కుజుడు బలంగా ఉండాలి. కుజుడు బలంగా ఉన్నా లేదా అని ముఖం చూసి కూడా చెప్పేయచ్చు. ముఖం చూసి దంత వరుస కరెక్ట్ గా ఉందనుకోండి, వాళ్ళు మాట్లాడినప్పుడు నవ్వినప్పుడు దంత వరుస కనిపిస్తుంది కదా, దంతాలు పండ్ల వరుస ఎవరికైతే కరెక్ట్ గా ఉంటుందో వాళ్ళకి కుజుడు బలంగా ఉన్నాడు, వాళ్ళు మంచి స్థలాలు మంచి ఇల్లు కట్టుకుంటారని చెప్పవచ్చు. ఒకరు లావుగా ఉండి ఎత్తుగా ముందుగా అట్లా ఉండి కొద్దిగా కనపడడానికి మంచిగా లేకుండా ఉంటా చూడండి, వాళ్ళకి స్థలాలు ఇల్లు తొందరగా దొరకవు కావని కూడా చెప్పొచ్చు. పండ్ల వరుస చూసి చెప్పవచ్చు. ఒకటి ఫేస్ రీడింగ్ అని ఉంటుందండి, మామూలుగా ఒకటి ఉంటుంది ఫేస్ రీడింగ్ అని కూడా చెప్తారు. మనకి ఇవన్నీ కూడా ఎలా ఏర్పడతాయి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒకటి వేస్తున్నాను చిన్నగా, మనకి ఎంత రాదు కానీ ఏదో ఒక రకంగా చూపిస్తాను మీకు. ఇది పన అనుకుంటే మీరు వద్దండి మళ్ళా ఇవి బుగ్గలు అనుకోండి, బొమ్మరాజు చూపిస్తుంది. నవ్వదండి మళ్ళీ అంటున్నాను బొమ్మ రాసి. ఇది పళ్ళ వరుస అనుకుంటే వాయమ్ము, ఇది ఒక గడ్డం లాగా అనుకుంటే మనము ఇక్కడ ఇట్లా ఒక మనకి ఫేస్ ఉంది అనుకోండి. కనిపిస్తలేదా అందరికి? ఎవరికి కనిపిస్తలేదా అండి? కనిపిస్తుంది గురుగారు. ఓకే. ఇక్కడ ఈడ సూర్యుడు అండి, రవి. ఇది చంద్రుడు, ఇది కూడా కుజుడు, ఇది కూడా కుజుడే. ముక్కు గురువు ನೋಡ್ರಿ. ಈಗ ರೈಟ್ ಸೈಡ್ ಇರೋ ಕಣ್ಣು ರವಿ, ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಇರೋದು ಚಂದ್ರ, ಮ್ಯಾಲ ಕುಜ, ಹಲ್ಲು ಇರ್ತಾವ ನೋಡ್ರಿ ಅದನ್ನು ಕುಜನೆ, ಮೂಗು ಗುರುವು, ಈ ಬುగ్గಲು ಶುಕ್ರ ಶುಭಕಂ, ಇದು ಶುಕ್ರ, ಇದು ಶನಿ గడ్డం శని. ఈ ప్రకార ఇర్తాను. రాహు, ఈ నోరు ఉంటది కదా, నోరుకి రాహువు, కేశాలకి కేతువు, కేశಗಳು కేతు అధిపతి. బట్ ఇంకా 9 గ్రహాలు ಬರ್ತಾವ್ ನೋಡ್ರಿ. ఇట్లా మనకి 9 గ్రహాలు ఉంటాయి అన్నమాట మన ముఖం మీదే. 1 2 3 బుధుడు ఎక్కడ పోయిండు? బుధాయ నమః. ఇక్కడ ఉంటారండి బుధుడు చెవులు. తర్వాత 4 5 గురువు, 6 శుక్రుడు, 7 శని, రాహు 8, కేతువు 9. ఇది ఒక ముఖంగా తీసుకున్నప్పుడు దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా మనకి కుజస్థలమే, ఇది కూడా కుజస్థలమే. ఈ వరుస కొంతమందికి బాగా దగ్గర వరకు ఎంటుకలు ఉంటాయి చూడండి, బాగా పన దగ్గర వరకు ఎంటుకలు ఉంటాయి. వాళ్ళకి కుజుడు బలంగా ఉంటాడు. వాళ్ళ పేరు కూడా మేషరాశిలో గానీ వృశ్చిక రాశిలోనే వస్తుంది. మేష లేదా వృశ్చిక రాశిలో వాళ్ళ పేరు వస్తుంది. ఎక్కువ మేషరాశిలోనే వస్తుంది. తర్వాత పండ్ల వరుస ఉన్న వాళ్ళు కూడా సేమ్ దీనికి సంబంధించిన వాళ్ళే, మేషరాశి కానీ కుజరాశికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. పండ్ల వరుస కూడా చూసి చెప్పొచ్చు. ఎవరికైతే దానిమ్మ గింజల్లా పండ్లు ఉంటాయో, దానిమ్మ గింజ ఉంటుంది కదా, అట్లా పండ్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి కుజుడు ఎక్సలెంట్ ఉన్నాడు అనమాట. వాళ్ళ లగ్నాధిపతి కుజుడు గాని, మేష లగ్నం గాని, వృక్ష లగ్నంలో గాని జన్మించుంటాడు. కుజుడు బలంగా మకర రాశిలో ఉంటాడు వాళ్ళకి అని కూడా మనం చెప్పేయచ్చు. ఇట్లా ఫేస్ రీడింగ్ ద్వారా కూడా మనము కొంతవరకు చెప్పేయచ్చు.
ఆ విధంగా కూడా ఉంటుంది. ఈ ఫోటో ఏంటండి? చెప్పింది కదా. ఫోటో డిలీట్ ఈ చేశానండి. ఫోటో గ్రూప్ లో పెట్టండి గురుగారు అదే ఇవి ఎంత వస్తుంది? డిలీట్ చేశాను, అది రాసుకోకూడదుగా. ఓన్లీ వివరించాను అంతే. అంటే ఒక ముఖం చూసి కూడా మన జాతకం చెప్పొచ్చు అని. కళ్ళు చూడండి, ఎవరికైతే ఎక్కువ చాలా మందికి ఎడమ కన్ను దెబ్బతింటూ ఉంటది. ఎడమ కన్ను మాక్సిమం చాలా మందికి ఎక్కువ శాతము ఎడమ కన్నుకి దెబ్బలు తగ్గడం, చంద్రుడిదే ఎక్కువ ఉంటుంది. రవి కన్నుకి ఏమి ఎక్కువ ఇబ్బంది కాదు. కాకపోతే రవి కన్ను తొందరగా పనిచేయడం బంద్ అవుతుంది. ఒక 40, 50, 55 వచ్చినాయనుకోండి, ఫస్ట్ రైట్ ఐ చెడిపోతుంది. దెబ్బలు తాగడము అదే ఏమైనా ఇబ్బంది కలగడం ఎడమ కన్నుకు అవుతూ ఉంటుంది. చంద్రుడికి జాతకంలో రవిచంద్రుల బట్టి మన కళ్ళు కూడా చెప్పేయచ్చు. ఆ విధంగా ఉంటుంది. ముక్కు బట్టి ఆయుష్ చెప్పొచ్చు, తెలుసా అండి? మూగు నోడే ఆయుష్ ಹೇಳಬಹುದು. కన్ను నోడే రవిచంద్ರದ ಬಗ್ಗೆ ನೋಡಿ కన్ను ಹೇಳಬಹುದು. ಯಾವ కన్ను ಅವ್ರದ್ದು. ఇంకోటి వాళ్ళకి దృష్టి దోషం పెడతారా లేదా అని కూడా కళ్ళు చూసి చెప్పేస్తారు. ಇವರು దృష్టి దోషం ಮಾಡ್ತಾರಾ ಇಲ್ಲ ಅಂತ రవిచంద్ర జాతకದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಬಹುದು ಅವ್ರನ್ನ. అట్లా అంటే ఇది చాలా రకాలు ఉంటుంది జ్యోతిష్యం. హస్త సాముద్రికమే కాదు, ముఖ సాముద్రికము, అంగ సాముద్రికము, చాలా రకాల ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది కూడా ఒకవేళ మీరు హస్త సాముద్రికం వెళ్ళారనుకోండి, హస్త సాముద్రికం ఏం చేస్తాడు? చేయి చూస్తాడు. ముఖ్యంగా అందరికి తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నా. మామూలుగా మనకి హస్తం ఎలా ఉంటుందండి? చేతి 5 చేతుల నుండి గీతలు ఉంటాయి. చెప్పరు. అన్న వాయిస్ రావట్లేదు. వస్తుంది. ఒక్క నిమిషం చంద్ర, పెద్ద గ్యాప్ ఏమో. హస్తము, ముఖము, హస్తం ఉంటది కదండి, హస్తము. చూసి ఎట్లా చెప్పొచ్చు అడగకపోతే. ఈ హస్త సాముద్రికంలో ఇది ఇండెక్స్ ఫింగర్, ఇది మిడిల్ ఫింగర్, ఇది రింగ్ ఫింగర్, ఇది లిటిల్ ఫింగర్, ಇದೇಮೋ ಬೊಟನ ವೇಲು తెలిసిందే కదా. ఇంకా ಇದ್ರಲ್ಲಿ ನೋಡ್ರಿ ಹಸ್ತ ಸಾಮುದ್ರಿಕದಲ್ಲಿ ಹೆಂಗಿರ್ತಾವ ನೋಡ್ರಿ. ಇದ್ರ ಇಂಡೆಕ್ಸ್ ಫಿಂಗರ್ ಗೆ కనిపించట్లేదు గురుగారు స్క్రీన్. ఎవరు కనిపించట్లేదు? ఎవరికి? ఇంతకీ అది ఎక్కడ పోయింది మరి క్లాస్? కనిపిస్తలేదా అండి ఎవరికి? ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తే మంచిది. ఇది గురువేలు అండి. ఇది గురువు వేలు, ఇది మధ్య వేలు శని వేలు, ఇది రవి వేలు, ఇది బుధ వేలు, బుధుంది వేలు, ఇదేమో శుక్రని వేలు. ఇవన్నీ ఇంతవరకు ఇంకా మొత్తం కలుపుకొని గురువు వేలు మొత్తం ఇదంతా. ఇక్కడ మధ్యలో ఉంటాడు కుజుడు, ఇదంతా కుజుడు, రవి బుధ, ఇది కుజగ్రహ. రాహు వెళ్ళి కేతు వెళ్ళి ಇಲ್ಲಿ ಇರ್ತಾನೆ ನೋಡ್ರಿ. ತಲಪೈನ చూడండి. ఇక్కడ బట్టే మనకు మొత్తం వివరించడము. చంద్రుడు ఇక్కడే ఉంటాడు మనకి, చంద్రుడు కూడా ఇది బట్టి మొత్తం చెప్తారు. ముఖ్యంగా మనకి ఈ వేలకు ఉంగరాలు పెట్టుకుంటాం మనం ನೋಡ್ರಿ. ಅಂಗುಳಿಕ ಧಾರಣ ಈ 4 ಬೊಳಗೆ ಜಾಸ್ತಿ ಇಟ್ಕೊಂತೀವಿ. గురువు, శని, రవి, బుధ, ఈ 4 సంబంధించిన వేలకే రత్నధారణ చేస్తారు. కాబట్టి ఈ గురువు, శని, రవి, బుధుడు చాలా జాతకంలో ఇంపార్టెంట్ స్థానాన్ని ఉంటాయి. దీనిలో గురు శనులు, రవి బుధులు, రవి బుధులు, గురు శనులు. శుక్రవేలికి చాలా తక్కువ పెట్టుకుంటాం. ఏదైనా అనారోగ్యం కలిగి ఏదైనా ఏదేమంటారు వెండి రాగి ఉంగరాలు, ఇనుము ఉంగరాలు ఈ వేలికి పెట్టుకునే వాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు కొంతమంది పెట్టుకుంటారు ఇనుము ఉంగరాలు, రావి ఉంగరాలు పెట్టుకుంటారు ఈ వేలికి. అది ఉంటుంది అట్లా. ఇది మధ్యలో ఉన్నదంతా కూడా కుజుడు, అటుపక్క రాహు కేతులు, చంద్రుడు ఇక్కడే వస్తాడు అరచేతిలోనే. ఇట్లా కూడా దీన్ని బట్టి కూడా మొత్తం చెప్తారు. ఇక్కడ కొన్ని కణాలు ఉంటాయి,
ఇక్కడ ఒక ఎత్తుగా ఉంటాయి చూడండి, కొద్దిగా మీకు ఎత్తు కనిపిస్తాయి కదా, దీన్ని బట్టి యోగాలు చెప్తారు. ఇంకా రేఖలు ఉంటాయి కదా, ఆయుష రేఖలు, ఈ రేఖలు బట్టి మీకు మొత్తం అన్ని కూడా వివరించి చెప్తారు. ఇక్కడ వివాహ రేఖలు ఉంటాయి, సంతాన రేఖలు ఉంటాయి, ఇంకా అన్ని మనం మొత్తం కూడా చెప్పవచ్చు. హస్త సాముద్రికము అన్న అందుకే అట్లా ఏదైనా కూడా. చూపుడు వేకే కనకపుష్య రకం పెట్టుకోవాలంటారు. కనకపుష్య రాగం చూపుడు వేలికి ఎందుకు ధరించాలంటే ఆయన వేలు అదే కాబట్టి గురువుది, దానికి పెట్టుకోవాలంటారు. కరెక్ట్, గురువేలిది. బాగా క్యాచ్ చేసినాం. శని అది బంగారంతోనే 100% ఉంటే బెటర్ అంటారు కదా. మరి కనకపుష్య రాగం అంటే మరి గోల్డే ఉండాలి, కానీ ఇప్పుడు గోల్డ్ ఏమో ఆకాశంలో ఉంది. గురుగారు ఒకవేళ బుధుడు పెట్టాలంటే చిట్కన వెలుగు పెట్టాలా గురుగారు? అంతే మరి, పచ్చ పెట్టుకోవాలంటే చిటికిన వేలికే పెట్టుకోవాలి. ఏం పెట్టుకుంటే ఓకే. పచ్చ కలర్ దుడు కదా అట్లా. దీనికి రవి కెంపు ఉంగరం పెట్టుకోవాలంటే కానీ ఉంగరం వేలకి అన్ని ఉంగరాలు పెట్టుకోవచ్చు, అన్ని ఉంగరాలు కూడా పెట్టుకోవచ్చు ఉంగరం వేలకి. కానీ ముఖ్యంగా ఏంటంటే మనకి ఇవి మిగతా సంబంధించిన వేలు కూడా ఉంగరం వేలకి అన్ని పెట్టుకోవచ్చు, దాని పేరు రింగ్ ఫింగర్ కదా, కాబట్టి దానికి అన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే విశేషంగానే పెట్టుకోవాలి. రాహు కూడా, శనికి రాహుకి మధ్య వేలే మేము నీలం పెట్టుకున్నా లేదా గోమేధికం పెట్టుకున్నా అదే. కేతువుది పెట్టుకుంటే మళ్ళీ చిటికిన వేలుకు పెట్టుకోవాలి. వజ్రం కూడా ఉంగరం వేలకే పెట్టుకోవాలి. మళ్ళా బొటన వేలు కదా శుక్రుడు అని చెప్పి బొటన వేలు పెట్టేయకూడదు, ఉంగరం వేలకే పెట్టియాలి, వజ్రం గాని కెంపు గాని. నవరత్నాలు ఉంగరం పెట్టుకున్నా కూడా ఉంగరం వేలకే పెట్టుకోవాలి. నవరత్నాలు చాలా మంది నవరత్న ఉంగరం ధరిస్తుంటారు, నవరత్నాలు అది కూడా అదే. అట్లా అనామికం వేలు చాలా పవిత్రమైనటువంటిది అనమాట. ఉంగరం వేలు చాలా చాలా పవిత్రము. మన చేతిలో అన్ని వేళ్ళ కన్నా ఉంగరం వేలు, అనామికం వేలు చాలా పవిత్రం అనమాట. కాబట్టి అది చాలా ಸ್ವಲ್ಪ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ಬಿಡಿ. ಸ್ವಲ್ಪ ಯಾವ್ದ್ರ ಬಗ್ಗೆ ಸರ್? ಬೊಳ್ಳದ ಬಗ್ಗೆನಾ? ಉಂಗ್ರ 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 ಬೆರಳು ಮತ್ತೆ ಅದೇ ಸರ್, ನವರತ್ನ ಧಾರಣ. ಸ್ವಲ್ಪ ಜನ ನವರತ್ನ ಉಂಗುರ ಧರಿಸ್ತಾರಲ್ಲ ಸರ್, ಅವರು ಅದು ಇನ್ನು ರಿಂಗ್ ಫಿಂಗರ್ ಗೆ ಇಟ್ಕೋಬೇಕು ಸರ್ ನವರತ್ನ ಧಾರಣ. ಇಲ್ಲ ಮಾಣಿಕ್ಯ ಅಂದ್ರೆ ಕೆಂಪು ರೂಬಿ ಅಂತಾರ ನೋಡ್ರಿ, ಮಾಣಿಕ್ಯ ಉಂಗುರ ಅದನ್ನು ರಿಂಗ್ ಫಿಂಗರ್ ಗೆ ಧರಿಸಬೇಕು. ಗ್ರೀನ್ ಸ್ಟೋನ್ ಇರ್ತಾವಲ್ಲ ಸರ್, ಗ್ರೀನ್ ಸ್ಟೋನ್ ಅದು ಲಿಟಿಲ್ ಫಿಂಗರ್ ಲಾಸ್ಟ್ ಬೊಳ್ಳಗೆ ಧರಿಸಬೇಕು. ಚಿಕ್ಕದು ಬೊಳ್ಳು ಇರ್ತೈತಲ್ಲ ಅದಕ್ಕ. ಮಧ್ಯದಲ್ಲಿರೋ ಬೊಳ್ಳಗ ಇದು ಯಾವ್ದಂದ್ರೆ ಮಿಡಿಲ್ ಫಿಂಗರ್ ಗೆ ನೀಲ ಮತ್ತು ಗೋಮೇಧಿಕ ಅಂತ ಒಂದ್ ಇರ್ತೈತೆ, ಜೇನುತುಪ್ಪ ಕಲರ್ ಇರ್ತೈತೆ ಅದು, ಅದನ್ನು ಮಧ್ಯದ ಸಂಬಂಧ ಬೊಳ್ಳಗ ಧರಿಸಬೇಕು. ಇನ್ನ ಇಂಡೆಕ್ಸ್ ಫಿಂಗರ್ ಇರ್ತೈತೆ ನೋಡ್ರಿ ಸರ್, ಇಂಡೆಕ್ಸ್ ಫಿಂಗರ್ ಗೆ ಕನಕಪುಷ್ಯ ರಾಗವನ್ನು ಧರಿಸಬೇಕು ಅಂತ ಇರ್ತೈತೆ ಇಂಡೆಕ್ಸ್ ಫಿಂಗರ್. ನಾವು ಯಾರಾಗನ ಕೈ ನೋಡಿಸ್ತೇವಲ್ಲ ಆ ಬೊಳ್ಳು, ಅದು ಇಂಡೆಕ್ಸ್ ಫಿಂಗರ್ ಗೆ. ಈ ಮತ್ತೆ ವಜ್ರನು ರಿಂಗ್ ಫಿಂಗರ್ ಗೆ ಧರಿಸ್ತಾರ್ರಿ. ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ ಏನಂದ್ರೆ ಗೋಮೇಧಿಕ ಮಧ್ಯದ ವೇಲು, ಮತ್ತೆ ವೈಡೂರ್ಯ ಒಂದ್ ಇರ್ತೈತೆ, ವೈಡೂರ್ಯ ಕಾಟೆ ನೀನು ಅಂತ. ಹಿಂದ್ಗಡೆಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಇದ್ ಮಾಡ್ಬೇಕು, ಅದು ನೀನ ಅಲ್ಲಾಡ್ಸ್ಬೇಕು. ವೈಡೂರ್ಯ ಬಂದು ಲಾಸ್ಟ್ ಫಿಂಗರ್ ಗೆ ಸರ್, ಚಿಕ್ಕದ ಫಿಂಗರ್ ಗೆ ಧರಿಸ್ಬೇಕು. ನಿಮಗೆ ಇದು ರತ್ನಶಾಸ್ತ್ರದ ಒಂದು ಬುಕ್ ಸಿಗ್ತಾವ ಸರ್, ರತ್ನಶಾಸ್ತ್ರವು ಇದು ಸಿಗ್ತಾವ ಸರ್, ಬುಕ್ಸ್ ಸಿಗ್ತಾವ. ಅದ್ರಲ್ಲೂ ಬರೆದಿರ್ತಾರೆ ಎಷ್ಟು ವಯಸ್ಸರಿಗೆ ಎಷ್ಟು ಕ್ಯಾರೆಟ್ ಇಟ್ಕೋಬೇಕು, ಮತ್ತೆ ಹೆಂಗ್ ಇಟ್ಕೋಬೇಕು ಎಲ್ಲಾ ಬರ್ದಿರ್ತಾರ ಅದ್ರಲ್ಲಿ. ರತ್ನಶಾಸ್ತ್ರ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಬುಕ್ ಸಿಗ್ತಾವ್ ನೋಡ್ರಿ. ಆಯ್ತು, ಒಳ್ಳೇದು. సరేనండి, మళ్ళీ రేపు మనం